నిజం నెడల న్యూస్. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం ఆధ్వర్యంలో పలువురు నాయకులు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కేవలం కాపు సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికి తీరని లోటని, ఆయన ఆశయాలు ఎప్పటికీ హృదయాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. నివాళుల కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముద్రగడ పద్మనాభం సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో కాపు ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో పోరాటాలు చేసి మరి ఈరోజు కాపులకి ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలుగా అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి కాపులకి లబ్ధి జరుగుతుందని అంటే అది స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి కృషి అని చెప్పక తప్పదు. నిజంగా ఒక కాపు ఉద్యమ నేతగా ఆయన నష్టపోయారని చెప్పచ్చు. కారణం ఏంటంటే ఆయన కాపు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఏ విధమైనటువంటి పదవులని చేయలేకపోయారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే ఒక వర్గానికి పరిమితమైపోయినటువంటి వ్యక్తిగా ఆయన అంత విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి ఒక వర్గానికి ఆయన ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అదే వర్గం ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయ అంశం అయిపోయి అంత ఉద్యమ నేతను కూడా ఒక వర్గానికి కంటపెట్టి ఒక రెడ్డిగా ఆయన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆయన చేసినటువంటి ఉద్యమం కానీ, ఆయన అవలంబించినటువంటి విధానాలు కానీ అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ఎవరైతే కాపుల్లో ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన దళితులకు సంబంధించి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు దళిత వాడల్లో కాదు కాపుల వాడల్లో కూడా ఉండాలని, మరి కాపుల వాడల్లో అంబేద్కర్ గారి విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన లేకపోవడం మనందరూ కూడా దురదృష్టకరమైన విషయం. ఆ మహానేతను ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆయన యొక్క భౌతికాయను సందర్శించడానికి, నివాళులర్పించడానికి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగ్గంపేట వచ్చి ఎల్లిపేట దిగి కిర్లంపూడి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచే తాడేపల్లి రెడ్డి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆ మహానేతకి నివాళులర్పించేటటువంటి కార్యక్రమంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ మహానేతకి ఘనమైన నివాళులు అర్పించాలని మేము అందరూ కూడా కోరుతూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. శ్రీ గౌరవ మాజీ మంత్రివర్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ సభ్యులైనటువంటి కాపు ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరణించడం అనేది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మరియు కాపు జాతికి కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ గౌరవ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఏ కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఒక నిబద్ధత, నీతి నిజాయితీలతో చేసినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడిగా, ఒక మంచి వ్యక్తిగా ఆయన ఎన్నో సేవలు రాష్ట్రానికి అందించడం, ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది కాపు జాతి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు తీరని లోటుగా మేమందరం కూడా పరిగణిస్తూ, మేము ప్రగాఢ సానుభూతి గౌరవ శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని మీరందరూ కూడా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మరొకసారిగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఛాయలు అనుకున్న రోజు ప్రముఖ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేతగా అందరికీ తెలిసినటువంటి గొప్ప వ్యక్తి, మనసున్నటువంటి మహారాజు ముద్రగడ పద్మనాభం గారు మరి నిన్నటి దినాన్న పరమావదించడం జరిగింది. మరి వారి యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి మేము తెలియపరుస్తూ ఉన్నాం. నిజానికి అటువంటి నాయకుడు మరి లేడనేటువంటి వార్త విన్నప్పుడు గుండెలు చాలా మరి బాధకు గురవుతుంది. మరి మా యొక్క బాధను ఎవరు కూడా తీర్చలేరు. మా బాధ మరి వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక తలలో నాలికలాగా ఉన్నటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు.
ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ వారింటికి ఎవరు వచ్చినా సరే మరి చక్కటి పలహారం పెట్టి తన యొక్క ఆతిథ్యాన్ని అందించేటువంటి వ్యక్తి మరి ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు అటువంటి వ్యక్తి మరి లేకపోవడం చాలా బాధాకరం. మరి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ జగ్గంపేట రావడం, మరి ఇక్కడ జగ్గంపేట నుంచి వారి యొక్క ఇంటికి పరామర్శ వెళ్ళడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా లోకల్ ఉన్నటువంటి నాయకులుగా మేము అందరం కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా నిన్నటి దినం నుంచి పరీక్షిస్తున్నాం. మరొకసారి ముద్రగడ్డ కుటుంబానికి వారి అభిమానులకి మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియపరుస్తున్నాం.